ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో పీడీ అకౌంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూద్దాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2021-22లో పీడీ అకౌంట్ బిల్ చేయడంలో వచ్చిన చిన్న మార్పులు ఏంటి, అదేవిధంగా మార్చి 2021లో పీడీ అకౌంట్ సంబంధించి బిల్ చేసిన వారికి అంటే బిఎల్ఎంలో కూడా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అయిన వారికి ఆ అమౌంట్ అనేది క్రెడిట్ కాకుండా ఇయర్ ఎండ్ యాక్టివిటీ అని చెప్పేసి స్టేటస్ అనేది క్లోజ్గా ఉంచడం జరిగింది. అలాంటి వారు ఏమి చేయాలి, అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో పీడీ అకౌంట్ సంబంధించి బిల్స్ చేయని వారికి ఆ అమౌంట్ అనేది తిరిగి మరలా పీడీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఇయర్ ఎండ్ యాక్టివిటీ స్టేటస్ క్లోజ్గా ఉన్నవారు మరలా ఆ బిల్స్ని ఏ విధంగా చేసుకోవాలి, ఆల్రెడీ ఇదివరకు చేసిన శాంక్షన్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలా వద్దా అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మన పాఠశాలకు సంబంధించి ఈ పీడీ అకౌంట్ సంబంధించి ఏమేం బిల్స్ తిరిగి రిటర్న్ అయినాయి అంటే గత ఆర్థిక సంవత్సరంలో మనం ఏమైనా బిల్స్ని చేసుకోకుండా ఉంటే ఆ అమౌంట్ని మరలా రిటర్న్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి, అసలు ఎంత అమౌంట్ తిరిగి మనకి రిటర్న్ అయింది అనేది ముందుగా చూద్దాం. దానికి సంబంధించి ముందుగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పీడీ అకౌంట్ స్టేట్మెంట్. ఇది ఎక్స్పెండిచర్లో ఉంటుంది పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది. ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది మీకు కనిపించకపోతే వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్ పీడీ అకౌంట్స్లోకి వెళ్ళిపోయి రిపోర్ట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫంక్షన్లో ఇక్కడ పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ నెంబర్ 4 ఉంటుంది. దీనిని మనం యాడ్ చేసుకుంటే మనకి పీడీ అకౌంట్ స్టేట్మెంట్ టైల్ అనేది మనకి హోమ్ పేజీలో మనకి విజిబుల్గా ఉంటుంది. కాబట్టి ముందుగా పీడీ అకౌంట్ స్టేట్మెంట్ లేకపోతే ఈ టైల్ కోసం ఈ విధంగా చేయండి. ముందుగా మనం పీడీ అకౌంట్ స్టేట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ వద్ద ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ వద్ద మీకు ఇక్కడే తెలిసిపోతుంది ఎంత అమౌంట్ తిరిగి వచ్చిందనేది. అదేవిధంగా ఇక్కడ ఈ అమౌంట్ అనేది టోటల్ అమౌంట్. దీనిని మనం క్లారిటీ కోసం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఫ్రమ్ డే టు డేట్ ఉంది కదా, ఈ ఫ్రమ్ 2 dates వద్ద ఇక్కడ ఫ్రమ్ వద్ద April 1st అనివ్వండి, 2 date వద్ద ఈరోజు సెలెక్ట్ చేసుకోండి. డిస్ప్లే ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ అమౌంట్ బ్యాక్ వచ్చింది అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఒకసారి మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఇక్కడ ఈ అమౌంట్స్ ఒకసారి ఇక్కడ టోటల్ చూసుకుంటే 31,110 రూపాయలు తిరిగి రిటర్న్ అయినవి. ఇవన్నీ కొత్త బిల్ నెంబర్స్ 2021తో. కానీ ఇక్కడ బ్యాలెన్స్ వచ్చేసరికి 39,110 ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు టోటల్ అమౌంట్ మాకు తిరిగి రాలేదు, కొన్ని బిల్స్ మాత్రమే తిరిగి వచ్చాయి, మిగతాయి రాలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే అన్ని బిల్స్ రిటర్న్ అవ్వలేదు. ఇక్కడ సపోజ్ మనం ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన డేట్ ఏంటంటే ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే April 2021 నుంచి ఇప్పుడు ప్రెజెంట్ డేట్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇవి రిటర్న్ అయిన అమౌంట్స్. ఈ మిగతా అమౌంట్స్ అంటే కొన్ని బిల్స్ అనేవి తిరిగి రిటర్న్ వెళ్ళా అంటే ల్యాప్స్ అవ్వాలా. అది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీరు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ప్రీవియస్ అంటే April 2020 నుంచి March 31st ఇలా డేట్ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవన్నీ మనం డ్రా చేసన్నా ఉండాలి, లేదంటే తిరిగి రిటర్న్ అయినా వెళ్ళిపోయి ఉండాలి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవి తిరిగి రిటర్న్ అయిపోయినాయి. ఇది ఎంత 31,110 రూపాయలు రిటర్న్ అయినాయి అంటే ల్యాప్స్ అయిపోయి మరలా తిరిగి మన అకౌంట్లో పడిపోయినాయి స్కూల్ పీడీ అకౌంట్లో. ఇంకా మిగతాయి ఉండే చూసారా, ఈ గ్రాంట్ అంటే ఇది సేఫ్టీ ప్లెడ్జ్ గ్రాంట్ ఒకటి, తర్వాత ఈ 5,000 సంబంధించి ఈ గ్రాంట్ ఒకటి, నెక్స్ట్ స్కూల్ సేఫ్టీ గ్రాంట్. ఈ అమౌంట్స్ అనేవి ల్యాప్స్ అవ్వలేదు, అవి అలాగే పాత బిల్ నెంబర్స్తోనే ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా మనం బిల్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి టోటల్గా ఎంత అమౌంట్ అయితే ఇదివరకు ఉందో సేమ్ అంతే అమౌంట్ మన పాఠశాల స్కూలు పీడీ అకౌంట్లో ఉండటం జరిగింది. ఈ విధంగా పీడీ అకౌంట్లో మనం టోటల్ అమౌంట్
ఎంత ఉందనేది ముందు చెక్ చేసుకుంటాం. ఈ విధంగా పీడీ అకౌంట్ స్టేట్మెంట్లో మనం ఎంత అమౌంట్ ఉందనేది చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మార్చిలో కొంతమంది బిల్స్ చేశారు కదా, సపోజ్ మార్చి 8 తర్వాత ఈ విధంగా చేసిన వారివి అన్నీ పేమెంట్ అనేది క్రెడిట్ అవ్వకుండా ఆ బిల్స్ అన్నీ కూడా ఈ రెండు యాక్టివిటీ స్టేటస్ పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. అది ఎక్కడ చెక్ చేసుకుంటామంటే బిఎల్ఎంలోకి వెళ్ళిపోండి. ఇక్కడ బిఎల్ఎంలో సెంట్లో వెళ్ళిపోతే ఇక్కడ ఆల్రెడీ మనం చేసిన బిల్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీనిని ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి స్టేటస్ ఉంటుంది, క్లోజ్డ్ ఈ రెండు యాక్టివిటీ. అంటే ఈ విధంగా స్టేటస్ అనేది క్లోజ్ అని వచ్చిందంటే ఇంక ఈ బిల్ అనేది ఇంకా పనిచేయదు. ఇంకా మరలా మనం ఫ్రెష్గా ఇంకొకసారి మొదటి నుంచి శాంక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసుకొని మరలా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ అమౌంట్ కూడా తిరిగి మరలా మనకి ఇవ్వటం జరిగింది, ఎందుకంటే ఇక్కడ క్లోజ్ చేశారు కాబట్టి తిరిగి మరలా మనకి ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా మీరు కనుక మార్చి నెలలో పీడీ అకౌంట్ సంబంధించి ఏమైనా బిల్స్ చేసి ఉండి డబ్బులు క్రెడిట్ కాకుండా ఉంటే మీరు స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. స్టేటస్ ఈ విధంగా బిఎల్ఎంలో చెక్ చేసుకుంటే మీకు క్లోజ్డ్ అని వచ్చిందంటే మాత్రం మీరు మరలా ఈ బిల్లుని మరలా ఇంకొకసారి చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ స్టేటస్ అప్రూవ్డ్ అని వస్తే మాత్రం మీరు ఎలాంటి ప్రాసెస్ అనేది చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్టేటస్ క్లోజ్డ్ వచ్చింది. నెక్స్ట్ మరలా ఏం చేయాలి అనేది, అంటే చాలామంది శాంక్షన్ ఆర్డర్ని మరలా క్రియేట్ చేయాలా లేదంటే పాతది క్యాన్సిల్ చేయాలా అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఇక్కడ ఇదివరకు చేసిన శాంక్షన్ ఆర్డర్ అనేది 100% ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి మీరు పాత శాంక్షన్ ఆర్డర్ జోలికి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ అమౌంట్ని మరలా కొత్త బిల్ నెంబర్తో మనకి జమ చేశారు కాబట్టి మనం పాత శాంక్షన్ ఆర్డర్ని మనం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం ఆలోచించే అవసరం లేదు. మరలా ఫ్రెష్గా ఈ బిల్లులకి సంబంధించి మీరు కంటింజెంట్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోయి మీరు కొత్త శాంక్షన్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోండి. ఇంకా పాతది మర్చిపోండి. ఇలా స్టేటస్ క్లోజ్ వచ్చిందంటే మీరు కొత్తదే ఈ క్రియేట్లోకి వెళ్ళిపోయి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మరలా మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మరలా ఫ్రెష్గా ఈ శాంక్షన్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోండి. శాంక్షన్ ఆర్డర్ కూడా క్రియేట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు వీటిలో ఏమైనా మార్పులు వచ్చినాయని చూద్దాం. వీటిలో ఎలాంటి మార్పులు అనేవి లేవు. సేమ్ యాజ్ టీజ్గా ఇదివరకు ఎలాగైతే చేశారో సేమ్ అదే విధంగా ఇప్పుడు బిల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ డిడిఓ డీటెయిల్స్ వద్ద ఏమి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ పీడీహెచ్ఓఏ దీనిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ వద్ద ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు. ఇక్కడ PD001 దీనిని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ వచ్చేసరికి 2021 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పీడీ అకౌంట్ సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది ఇదనమాట. సేమ్ ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేయండి. ఇంకా మిగతా ప్రాసెస్ మొత్తం మామూలే. ఈ వెండర్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఇచ్చేసేయాలి. అదేవిధంగా ఇన్వాయిస్ డీటెయిల్స్ కూడా ఇచ్చేయాలి. ఇన్వాయిస్ కూడా ఒకసారి ఇచ్చిన ఇన్వాయిస్ ఇంకోసారి తీసుకోదు కాబట్టి ఏ విధంగా ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇవ్వాలనేది కూడా ఇదివరకు వీడియో అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పేఅవుట్ షెడ్యూల్ వద్ద ఇక్కడ 21 సెలెక్ట్ చేసుకోండి, ప్రెజెంట్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వీటి జోలికి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు, ఇది నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, ఇక్కడ కూడా మీరు స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ అని చెప్పేసి ఇక్కడ మ్యాటర్ని టైప్ చేసేయండి. నెక్స్ట్ ఈ 2 కాపీ 2 ఉన్నాయి కదా, ఇవి కూడా నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఫ్లో ఉంది కదా, ఇది కూడా నాట్ అప్లికబుల్. ఈ విధంగా ఈ అప్లికబుల్ అయిన డేటాని మాత్రమే ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో మ్యాటర్ని పోస్ట్ చేయమంటుంది. మీరు అక్కడ ఏదో ఒక మ్యాటర్ అక్కడ స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్ అని చెప్పేసి పోస్ట్ చేసేసి సెండ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంట్రీలో ఆ శాంక్షన్ ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంట్రీలో క్రియేట్ అయిన తర్వాత మరలా దాన్ని ఓపెన్ చేసేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ వేస్తే అది సెంట్ ఐటమ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం శాంక్షన్ ఆర్డర్ని క్రియేట్ చేసుకుంటాం. ఇలా శాంక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బిఎల్ఎంలోకి వెళ్ళిపోయి ఇక్కడ క్రియేట్ బిల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పర్సనల్ డిపాజిట్స్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. ఇదివరకు అయితే పీడీ డిస్బర్స్మెంట్ బిల్ అని ఉండేది, ఇప్పుడు పీడీ డిస్బర్స్మెంట్ బిల్ హెచ్ఆర్ అని చెప్పేసి ఇక్కడ 2 చూపించడం జరుగుతుంది. ఇవేంటంటే నార్మల్గా మన పాఠశాలకు సంబంధించి పీడీ అకౌంట్ సంబంధించింది అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సెకండ్ ఏంటి అనేది అంటే
ఒకసారి సెకండ్ ముందు క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ మాత్రం పీడీ అకౌంట్ సంబంధించి మాత్రం ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండోది ఏంటనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ సెకండ్ది సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఏమేమి కేటగిరీస్ వస్తాయి అంటే ఇక్కడ సబ్ టైప్స్ ఉంటాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇవి వస్తాయి అన్నమాట. అంతే, దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సేమ్ శాలరీస్, పే, అలవెన్స్, డిఏ, సప్లిమెంట్, ఐఆర్, ఈ విధంగా ఈ కేటగిరీస్ సంబంధించి మనం ఈ హెచ్ఆర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా నార్మల్ పీడీ అకౌంట్ సంబంధించి మన పాఠశాలకు సంబంధించి అయితే మాత్రం ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నో ప్రాబ్లం. ఈ ఫస్ట్ ఆప్షన్లో ఏమేమి వస్తాయంటే ఇక్కడ సబ్ టైప్స్ మీద క్లిక్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఇవి వస్తాయి అన్నమాట. అంటే ఇందాక హెచ్ఆర్ అనేసరికి అది ఎంప్లాయీస్ సంబంధించింది అనమాట. ఇది ఓన్లీ పీడీ అకౌంట్ సంబంధించింది. దీంట్లోనే మనకు కావాల్సిన కోర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ పీడీ డిస్బర్స్మెంట్ బిల్లో ఈ ప్రాసెస్ మొత్తం మావలే అనమాట. ఇది ఇదివరకే, దీంట్లో ఎలాంటి మార్పులు అనేవి లేవు. ఇంకా ఈ పీడీ అకౌంట్ సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2021-22లో ఈ విధంగా ఈ మార్పులు వచ్చినాయి. కాబట్టి ముందుగా మార్చి నెలలో బిల్స్ చేసిన వారు మీ యొక్క పీడీ అకౌంట్ స్టేట్మెంట్ని చెక్ చేసుకోండి. అదేవిధంగా బిఎల్ఎంలో ఆ బిల్ స్టేటస్ క్లోజ్డ్ అని ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. క్లోజ్డ్ అని ఉంటే మరలా బిల్లు చేసుకోండి. బిల్స్ ప్రెజెంట్ అయితే మాత్రం అవుతున్నాయి. బిఎల్ఎంలో కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. నో ప్రాబ్లం.